నలుమూలలకు మెట్రో తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నిటికీ విస్తరణ. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణం నిలిపివేత. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం. డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో ఎండీని ఆదేశించారు. కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయోజనం జరిగేలా నిర్మాణం వ్యయం తక్కువయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. మొత్తానికి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ నలుమూలల కూడా మెట్రోకు సంబంధించిన ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక కూడా వేస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. అయితే ఇది కొత్త ప్రణాళిక ఏం కాదు, ఇది ఆల్రెడీ కేసీఆర్ టోటల్గా హైదరాబాదును మొత్తం చుట్టుముట్టేలా హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం పూర్తి చేసి అదే విధంగా ఇదే మెట్రోని ఇక్కడ ఉప్పల్ నుండి కూడా ఇంకా అవసరమైతే కొంత దూరం కూడా పెంచాలని ఒక ఆలోచనలో కూడా ఉండే. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఓటమి పాలయ్యిండు. ఇప్పుడు దాన్నే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా నేను కొత్తగా చేస్తున్నట్టు నలుమూలలకు మెట్రో నేను విస్తరించబోతున్నా అని చెప్తూనే ఏమంటాడు, రాయదుర్గం నుండి విమానాశ్రయ మార్గం, రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు వెళ్ళవలసిన నిర్మాణాన్ని మాత్రం ఆపివేసిండు. ఎందుకంటే ఇది కేసీఆర్ చేసిన ఆలోచన కదా, కేసీఆర్ చేసిన ఆలోచనను వ్యతిరేకించవలసిందే కాబట్టి అట్లా వ్యతిరేకించిండు. ఇక ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఉన్నది, ఇక్కడ ఒక చిన్న లోపమే ఉన్నదంటే మెట్రో స్టేషన్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టు కనబడుతుంది. నేను రోజు మెట్రోలోనే ప్రయాణిస్తా, అక్కడ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే మనం టికెట్ అక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్లే ముందు వాడు మనల్ని చెక్ చేసేటోడు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగస్తులే అక్కడ కనబడుతున్నారు. మరి దాన్ని ఏ పద్ధతిన తీసుకున్నారు అనేది కూడా కొంత తెలియాలి. దీన్ని ఎవరైనా దీని మీద ఆలోచన చేయవలసింది. ఎందుకంటే ఏ రేషియో ప్రకారం ఉద్యోగులను తీసుకున్నారు. నిజానికి తెలంగాణలో ఉన్న ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ముందు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే 80/20 అంటే 80% ముందు తెలంగాణ వారికే కేటాయించాలి ఉద్యోగాలు, 20% మాత్రం ఇతరులకు కేటాయించుకోవచ్చు. ఎందుకంటే వాడు కూడా మన దేశమోడే కాబట్టి మనకి ఇవ్వచ్చు. కానీ మరి నేను మెట్రోలో చూస్తే మాత్రం ఎవడు చూడు హిందీ మాట్లాడేటోడే ఉంటాడు, వాడు కూడా మన రూపురేఖలతో ఉండడు. అటు ఉత్తరప్రదేశ్, రాజస్థాను, ఒరిస్సా వాటికి సంబంధించిన వ్యక్తులు కనబడతారు. కాబట్టి మరి ఇక్కడ మనకున్న నిరుద్యోగులకు ఇటువంటి దగ్గర మెట్రో లాంటి స్టేషన్లో ఉద్యోగం కల్పించవలసిన బాధ్యత కూడా మన ప్రభుత్వాలకే ఉన్నది. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే హోటల్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అనేక రంగాలలో మన పిల్లలు పనిచేస్తలేరు. ఉదాహరణకు మా ఇక్కడనే కృతింగా అని ఒక రెస్టారెంట్ ఉంది. కృతింగా అనే రెస్టారెంట్లో 30 మంది పిల్లలు పనిచేస్తే 30 మంది కూడా ఒరిస్సోలే. 30 మంది పిల్లలు కూడా ఒరిస్సోలే. ఆ 30 మంది పిల్లల్లో 15 మంది అమ్మాయిలు ఒరిస్సోలే. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నిరుద్యోగం ఉన్నది, కేసీఆర్ పట్టించుకోలేదు, నిరుద్యోగం పెంచి పోషిందంటే ఇప్పుడు అది హోటల్, మంచి రెస్టారెంట్, ఎంత లేదన్నా ఒక 15,000 నుండి 20,000 అక్కడ జీతం ఉంటుంది. అది కూడా ఉపాధే. అక్కడికి పోరు మనోళ్ళు, అవసరమైతే 4 గుట్కాలు నములుకుంటా ఆ చెట్ల కిందనో ఈ పుట్టల కిందనో కూర్చొని తాగే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటివి ఉపయోగించుకో, అది ఉపాధి కాదా ఇట్లా అన్నట్టు. దీని మీద కనీసం ఎవడు చర్చకు పెట్టాడు. ఇట్లా అనేక నేను ఉదాహరణకు కృతింగా అని ఒక హోటల్ చెప్పినా కానీ చాలా ప్రైవేట్ సెక్టర్లలో ఆల్రెడీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, దయచేసి ప్రైవేట్ సెక్టర్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు,
ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలే. కాకపోతే అది ఏంటి అంటే గ్యారంటీ జాబ్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రభుత్వ జాబ్ మీద. కానీ ఏ దేశం తీసుకున్నా ఏ రాష్ట్రం తీసుకున్నా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది పిడికెడు మాత్రమే ఉంటాయి. దాని మీదనే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే రాష్ట్రం గడవదు, దేశం గడవదు. ఇది మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, 40 లక్షల మంది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, 2 లక్షల మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా 38 లక్షల మంది కూడా ఖచ్చితంగా మెట్రో లాంటి దాంట్లోనో లేకపోతే ఇంకా హోటల్స్ సంబంధించో లేకపోతే ఇతర రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం చేసే విధంగా ఆలోచన చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక దేనికి ఈ మార్గం ఉన్నదంటే, మెట్రో మార్గం ఎక్కడి నుండి ఎక్కడికి పోతుందంటే మియాపూర్ చెన్నైనగర్ బిహెచ్ఎల్ 14 కిలోమీటర్ల వ్యవధిలో ఒకటి, ఎంజీబీఎస్ ఫలక్నామా చంద్రయానగుట్ట మైలార్ దేవుంపల్లి P7 రోడ్ ఎయిర్పోర్ట్ 23 కిలోమీటర్ల పరిధిలో, అదేవిధంగా నాగోల్ ఎల్బీ నగర్ ఓవైసీ ఆసుపత్రి చంద్రయానగుట్ట మైలార్ దేవుపల్లి అరంగర్ హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ 19 కిలోమీటర్ల మేర మెట్రోని విస్తరిస్తున్నారు. అదేవిధంగా కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బి రోడ్డు 12 కిలోమీటర్ల మేరకు అక్కడ మెట్రోని తీసుకుపోతున్నారు. ఎల్బీ నగర్ వనస్థలిపురం హయత్ నగర్ 8 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు సీఎం ఆమోదించిండ్రు. అదేవిధంగా వీటితో పాటు 40 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ను మెట్రో ప్రాజెక్ట్ లో చేర్చాలని తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్ ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు. వీటన్నిటికీ సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్ర నగరాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు. మొత్తానికైతే హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టేలా ఒక మెట్రో నిర్మాణం అయితే చేపడుతున్నారు. చూద్దాం, మంచిదే ఇది.